హలో అందరికీ. మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయం తెలుసుకుందాం. అందరికీ అర్థమయ్యే విధంగా. జిఎస్టీ 2.0. అసలు ఈ జిఎస్టీ 2.0 మన రోజువారీ ఖర్చులు తగ్గిస్తుందా లేక మరింత పెంచుతుందా? ఈ మధ్య దేశం మొత్తం చర్చిస్తున్నది ఒకటే, జిఎస్టీ 2.0. ఇప్పుడు ఈ కొత్త పన్ను మార్పులు ఏమిటో, ఏ వస్తువులు చౌకవుతాయో, ఏవి ఖరీదవుతాయో చూద్దాం. ముందుగా మనం గుర్తు చేసుకుందాం ఏంటంటే, ఈ జిఎస్టీ 2017లో మన దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పద్ధతి ద్వారా మొదలైంది. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ లాంటి పన్నులు తీసేసి ఒకే పన్ను జిఎస్టీ పెట్టారు. ఇప్పుడు 2025లో దీనికి పెద్ద అప్డేట్ వచ్చింది. అదే అండి జిఎస్టీ 2.0. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్తగా అమలులోకి వచ్చిన ఈ రిఫార్మ్లో ప్రధాన ఉద్దేశం ట్యాక్స్ స్లాబ్లను తగ్గించడం, సిస్టమ్ని సింపుల్ చేయడం, ప్రజల ఖర్చుని తగ్గించి ఆర్థిక వృద్ధిని పెంచడం. ఈ జిఎస్టీ 2.0లో చేసిన మార్పులు ఏమిటంటే, స్లాబ్లు అంటే పన్ను శాతం. పాతవి పన్ను శాతం ఎలా ఉండేనంటే 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ అయిన ఏమిటంటే 0%, 5%, 18%, 40%. వేటి ధరలు తగ్గాయి అంటే, మనం రోజువారీ వస్తువులు, పాలు, కూరగాయలు వీటి ధర 0% తగ్గింది. ఎఫ్ఎంసీజీ అంటే షాంపూ, టూత్పేస్టు, ప్యాక్డ్ ఫుడ్ అంటే వీటి ధర 12% నుంచి 5%కు తగ్గింది. ఎలక్ట్రానిక్స్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ 28% నుంచి 18%కు తగ్గింది. చిన్న కార్లు, బైకులు 28% నుంచి 18%కు తగ్గింది. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ వీటి శాతం 5% నుంచి 0%కు తగ్గింది. వేటి ధరలు పెరిగాయి అంటే, సిగరెట్లు, తంబాకు, హై అండ్ లగ్జరీ వస్తువులు వీటి పన్ను శాతం 28% నుంచి 40%కు పెరిగింది. అలాగే కొన్ని కోల్ ప్రొడక్ట్స్, లగ్జరీ కార్లు. అలాగే ఐటీ సిస్టంలో జరిగిన చేంజెస్ చూసుకుంటే, కొత్త ఆన్లైన్ పోర్టల్, ఆటోమేటెడ్ ఇన్వాయిస్ మ్యాచింగ్, అలాగే చిన్న వ్యాపారులకు త్రైమాసిక రిటర్న్ సౌకర్యం కల్పించింది. పన్ను శాతం ఎలా చేంజెస్ జరిగాయో ఈ పట్టికలో మీరు చూడగలరు. ఈ జిఎస్టీ 2.0 వల్ల ప్రజలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందంటే, రోజువారీ షాపింగ్ బిల్లు తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు మరింత చౌకగా అంటే తక్కువ ధరల్లో మనకు లభిస్తాయి. కానీ సిగరెట్లు, లగ్జరీ వస్తువులు మాత్రం మరింత ఖరీదు అవుతాయి. అంటే వాటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, పెరుగుతాయి. అలాగే ఈ జిఎస్టీ 2.0 వలన వ్యాపారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే, పన్ను స్లాబ్ తక్కువగా అవ్వడం వల్ల అమ్మకాలు పెరగొచ్చు. అలాగే కంప్లైంట్స్ సింపుల్ అవ్వడంతో అకౌంటింగ్ ఖర్చులు తగ్గుతాయి. కానీ లగ్జరీ గూడ్స్ డీలర్లకు పన్ను భారం ఎక్కువగా అవుతుంది. ఇక మొత్తానికైతే ఈ జిఎస్టీ 2.0 చూసుకుంటే మనకు మన అంటే లైక్ రోజువారీ మనం నిత్యావసర వస్తువులకు రేట్లు తగ్గడం వల్ల మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. కానీ లగ్జరీ వస్తువులు కొనేవారికి మాత్రం భారంగా ఉంటుంది. ఫైనల్గా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.